అందరికీ నమస్కారం మామా. ఎట్లున్నారు? ఈ మధ్య మనిషి బతుకు చూస్తుంటే ఒక్క మాట గుర్తొస్తది. బయట నవ్వులు, లోపల గాయాలు. ఎవ్వరిని అడిగినా బాగున్నా అంటారు, కాని నిజానికి ఎవ్వరూ అంత బాగోలేరు. ఒకడికి డబ్బు టెన్షన్, ఇంకొకడికి ఆరోగ్య టెన్షన్, మరొకడికి ఇంట్లో శాంతి లేదు. కొంతమందికి పని ఉంది కాని ఫలితం లేదు. ఇంకొంతమందికి కలలున్నాయి కాని దారి లేదు. చాలామంది రోజు మొత్తం పరిగెడుతూనే ఉంటారు, కాని ఎక్కడికి వెళుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా మరిచిపోయే స్థితి. పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం వరకు టెన్షన్, సాయంత్రం వరకు అలసట, రాత్రికి భయం. ఇదే సైకిల్ మామా, ఇదే బతుకు అని ఒప్పుకుని బ్రతుకుతున్నాం. కాని ఒక ప్రశ్న అడుగు నీ మనస్సుని: నేను నిజంగా ఓడిపోయానా, లేక నా టైం ఇంకా మొదలు కాలేదా? మామా, చాలాసార్లు మన జీవితాన్ని పాడు చేసేది మన దురదృష్టం కాదు, మనకు దొరికే పవిత్రమైన సమయాన్ని మనమే వృధా చేసుకోవడమే. ప్రపంచమంతా నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి మాత్రం మేల్కొని ఉంటుంది. ఆ సమయం లోకంలో సాధారణ సమయం కాదు, అది శక్తి నిండిన సమయం. మన ఆలోచనలను, మన అదృష్టాన్ని, మన గమ్యాన్ని మెల్లగా మార్చగల సమయం. ఆ సమయాన్నే మన పెద్దలు బ్రహ్మముహూర్తమని పిలిచారు. ఈరోజు మనం ఒక పెద్ద ముచ్చట మాట్లాడుకోబోతున్నాం మామా. బ్రహ్మముహూర్తం నిజంగా ఏమిటి? ఆ టైంలో లేవడం వల్ల ఏమవుతుంది? అది నిజంగా దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని, నిరాశను, భయాన్ని తగ్గిస్తుందా? ఒక సాధారణ మనిషి జీవితాన్ని అది ఎలా తలకిందులు చేస్తుంది? ఇవన్నీ ఒక గుండెను కదిలించే కథతో, లోతైన సత్యాలతో ముచ్చటించుకుందాం. ఈరోజు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకు, ఎందుకంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కథ కాదు, ఇది బతుకుతో పోరాడుతున్న ప్రతి మనిషి గుండెకు ఔషధం. మామా, రాత్రి నిశ్శబ్దం ఒకటుంటది కదా, ఆ నిశ్శబ్దంలో చాలామంది నిద్రపోతారు, కాని కొందరు మాత్రం నిద్రపోలేరు. ఎందుకంటే వాళ్ల తలగడ మీద అప్పుల బరువు ఉంటుంది, వాళ్ల గుండెలో బాధ ఉంటుంది, వాళ్ల కళ్లలో రేపటి భయం ఉంటుంది. ఒక ఊరు, ఆ ఊర్లో శ్రీధర్ అనే ఒక మనిషి ఉండేవాడు. పెద్ద మనిషి కాదు, పెద్ద వ్యాపారి కాదు, గొప్ప చదువులు చదివినోడు కాదు. సాధారణ గృహస్థుడు. భార్య లక్ష్మి, 2 పిల్లలు, వృద్ధ తల్లి. చిన్నపాటి కిరాణా షాపు నడిపిస్తూ తన బతుకును, తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు పోరాడుతున్నోడు. అతని కలలు పెద్దవి కాదు మామా. పిల్లలు బాగా చదవాలి, ఇంట్లో నవ్వులు ఉండాలి, అప్పుల్లేకుండా గౌరవంగా బతకాననేది మాత్రమే. కాని జీవితం కదా మామా, మన ప్లాన్ ప్రకారం ఎప్పుడూ తిరగదు. 1 కాదు, 2 కాదు, వరుసగా దెబ్బలు తగలడం మొదలైంది. మొదట అతని షాపుకి అమ్మకాలు తగ్గిపోయాయి. అదే వీధిలో పెద్ద సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది. జనమందరూ అక్కడికే వెళ్లడం మొదలుపెట్టారు. రేపు బాగుపడతది అనుకున్నాడు, కాని రేపు రాలేదు. అదే సమయంలో అతని తల్లి ఆరోగ్యం క్షీణించింది. మందులు, పరీక్షలు, డాక్టర్ ఫీజులు, చేతిలో ఉన్న పొదుపు మొత్తం అయిపోయింది. చివరికి అప్పు తీసుకున్నాడు. మొదట పర్లేదు, 2 నెలల్లో తీరిస్తా అన్నాడు. కాని అప్పు తీర్చకముందే మరో సమస్య తలెత్తింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, వంటింటి ఖర్చు అన్నీ ఒకేసారి గొంతు పట్టుకున్నాయి. రోజూ ఉదయం లేస్తే భయం, రాత్రి పడుకుంటే అవమానం. ఇంట్లో భార్య అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం లేదు, బయట అప్పులు వాళ్ళడిగే ప్రతి ప్రశ్నకు తలెత్తే ధైర్యం లేదు. ఒకరోజైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. షాప్ ముందు 2 అప్పులు వాళ్లు వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. జనం చూస్తున్నారు, పక్క దుకాణాల వాళ్లు కూడా చూస్తున్నారు. శ్రీధర్ ముఖం నేలవైపు జారిపోయింది. ఆ రోజతను ఇంటికి వచ్చాక భోజనం కూడా చేయలేదు, ఎవ్వరితోనూ మాట్లాడలేదు. పిల్లలు దగ్గరకొచ్చినా నవ్వలేదు. భార్య ఏమైంది అని అడిగినా ఏమీ లేదు అన్నాడు. కాని లోపల మాత్రం గుండె ముక్కలైపోతోంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక అతను ఇంటి బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూశాడు. చంద్రుడున్నాడు, గాలి ఉంది, నిశ్శబ్దముంది. కాని అతని లోపల మాత్రం తుఫాను. దేవుడా, నేను ఎవరికీ చెడు చేయలేదు, ఎవరి కడుపు కొయ్యలేదు, ఎవరి కన్నీళ్లు కార్చలేదు. అయినా ఈ కష్టాలు నాకే ఎందుకు? నేను ఏం తప్పు చేశాను అని గట్టిగా కాదు, కాని గుండె పగిలేలా అడిగాడు. మామా, చాలాసార్లు మనిషి జీవితంలో మార్పు రావడం పెద్ద సంఘటనలతో కాదు, ఒక సరైన మాటతో మొదలవుతుంది.
అదే రాత్రి ఊరి చివర ఉన్న పురాతన ఆంజనేయస్వామి గుడి దగ్గరకు శ్రీధర్ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ గుడి పెద్దది కాదు, చిన్న రాతి మందిరం, చుట్టూ వేప చెట్లు, దీపం మసకబారుతూ వెలిగిపోతోంది. ఆ గుడి ప్రాంగణంలో ఒక వృద్ధుడు కూర్చుని జపమాల తిప్పుకుంటున్నాడు. శ్రీధర్ అతని చూసి కాసేపు ఆగిపోయాడు. ఆ వృద్ధుని ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. మనసు విరిగిపోయిన వాళ్లకి అలాంటి ముఖం కనిపిస్తే కాస్త ఊరటనిపిస్తుంది కదా మామ. వృద్ధుడు అతని వైపు చూసి అడిగాడు, ఏమయ్యా, గుండెలో బరువు ఎక్కువగా ఉంది కదా? ఆ ఒక్క మాటకే శ్రీధర్ కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఎన్నాళ్లుగానూ అణిచిపెట్టుకున్న బాధ ఒక్కసారిగా బయటకు పొంగిపోయింది. తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అప్పులు, అవమానాలు, భయం, నిరాశ అన్నీ చెప్పేశాడు. అతను చెప్పి అయిపోయాక వృద్ధుడు కాసేపు మౌనంగా కూర్చున్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నీ సమస్య డబ్బు కాదు, నీ సమస్య అదృష్టం కాదు, నీ సమస్య టైం. శ్రీధర్ అర్థం కాక చూశాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, రోజంతా నువ్వు ప్రపంచం వెనకాల పరిగెడుతున్నావు, కాని నీ ఆత్మ ముందు కూర్చునే ఒక క్షణం కూడా నీకు లేదు. ప్రపంచం మేల్కొన్నాక లేస్తున్నావు. అందుకే నీ మనసు కూడా ప్రపంచంలాగే గందరగోళంగా ఉంది. నువ్వు నీ బతుకును మార్చాలంటే ప్రపంచం కన్నా ముందే మేల్కొనాలి. ఎలా అని శ్రీధర్ అడిగాడు. 4 గంటలకు లేవు, 41 రోజులు. ఎలాంటి కారణం చెప్పుకోకు. ఆ సమయం దేవుడికి దగ్గరగా ఉండే సమయం కాదు మాత్రమే, నీ అసలు శక్తికి దగ్గరగా ఉండే సమయం. ఆ టైంలో గాలి వేరుగా ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది, మనసు వేరుగా పనిచేస్తుంది. నువ్వు బతుకుతో పోరాడడానికి కావాల్సిన దారి ఆ సమయానికే కనిపిస్తుంది. శ్రీధర్ వినేశాడు. కాని మనలో చాలామందిలాగే అతనికి కూడా మొదట అది సింపుల్ సలహాలానే అనిపించింది. 4 గంటలకు లేస్తే నా అప్పులు తీరిపోతాయా అనిపించింది. కాని మామ, మనిషి పూర్తిగా విరిగిపోయినప్పుడు చిన్న ఆశ కూడా పెద్ద ఆశ్రయంగా మారుతుంది. అతను ప్రయత్నించాలి అనుకున్నాడు. ఆ రాత్రి ఇంటికొచ్చి భార్యకు చెప్పాడు. లక్ష్మి మొదట ఆశ్చర్యపోయింది, కాని ఆమెలో కూడా ఆశ చనిపోలేదు. ఏదైనా మంచిదైతే ప్రయత్నిద్దాం అంది. మొదటి రోజు అలారం పెట్టాడు. రాత్రి పడుకున్నాడు, కాని నిద్ర సరిగ్గా రాలేదు. ఎందుకంటే మనిషి కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ముందు పాత అలవాట్లు పెట్టిగా పట్టుకుంటాయి. అలారం మోగింది. అతను కళ్ళు తెరిచాడు. బయట చీకటి, శరీరం భారంగా ఉంది. మనసు చెబుతోంది, ఇంకా కాసేపు పడుకో. ఇదే మామ, ప్రతి మార్పుకి మొదటి శత్రువు బద్ధకం కాదు, మనలోని పాత జీవితం. ఆ రోజు అతను లేవలేదు, మళ్లీ నిద్రపోయాడు. ఉదయం లేచాక తనపైనే కోపం వచ్చింది. నేను నా బతుకును మార్చుకోవాలనుకుంటున్నా, కాని ఒక అలారం కూడా జయించలేకపోతున్నా అని బాధపడ్డాడు. రెండో రోజు మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి లేచాడు, కాని 5 నిమిషాలకే మళ్లీ మంచం మీద పడిపోయాడు. మూడో రోజు కూడా అలాగే. 4వ రోజు అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. పొద్దున్నే లేవడం ఉదయం నిర్ణయం కాదు, రాత్రి తీసుకునే నిర్ణయం. అతను కొన్ని మార్పులు చేశాడు. రాత్రి ఆలస్యంగా ఫోన్ చూడడం మానేశాడు, బరువైన భోజనం మానేశాడు. పడుకునే ముందు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. రేపు ఉదయం ఎందుకు లేవాలో తన మనసుకి చెప్పుకున్నాడు. నేను డబ్బు కోసం కాదు, నా గౌరవం కోసం లేస్తున్నా, నా కుటుంబం కోసం లేస్తున్నా, నా కొత్త జీవితానికి తలుపు తెరవడానికి లేస్తున్నా. మామ, ఈ మాటల్లో శక్తి ఉంది. మనసు నమ్మితే శరీరం కూడా వినడం మొదలుపెడుతుంది. ఒక ఉదయం కరెక్ట్గా 4 గంటలకు అతను లేచాడు. అలారం మోగకముందే కళ్ళు తెరిచాడు. బయట ఇంకా రాత్రి మిగిలే ఉంది. ఆకాశం నీలిరంగు చీకటితో నిండిపోయింది. గాలి చల్లగా ఉంది. పక్షులు కూడా ఇంకా మేల్కోలేదు. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంది. అతను బయటకొచ్చాడు. చల్లటి నీళ్లతో ముఖం కడిగాడు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాడు. ఇంటి ముందు మేడ మీద కూర్చున్నాడు. అప్పుడతనికి మొదటిసారి ఒక వింత అనుభూతి వచ్చింది. రోజంతా అతన్ని వెంటాడే టెన్షన్ లేదు, ఎవరి కాల్ లేదు, ఎవరి అరుపులు లేవు, ఎవరి డిమాండ్లు లేవు. కేవలం అతను, అతని శ్వాస, అతని ఆలోచనలు, అతని జీవితం. మామా, మనిషి జీవితంలో గొప్ప మార్పులు బయటి ప్రపంచం వల్ల రావు, లోపల గందరగోళం తగ్గినప్పుడు వస్తాయి. శ్రీధర్ కళ్ళు మూసుకుని కాసేపు కూర్చున్నాడు. అతను పెద్ద మంత్రాలు జపించలేదు, పెద్ద పూజలు చేయలేదు. కేవలం తన మనసుతో నిజాయితీగా మాట్లాడుకున్నాడు. నేను ఓడిపోలేదు,
నేను కేవలం అలిసిపోయాను. నేను విరగలేదు. నేను కేవలం దారి తప్పిపోయాను. అది మొదటి రోజు. కాని ఆ రోజు నుంచే అతనిలో మార్పు మొదలైంది. తరువాతి కొన్ని రోజుల్లో అతనొక చిన్న పద్ధతి అలవాటు చేసుకున్నాడు. 4 గంటలకు లేచేవాడు. కాసేపు నిశ్శబ్దంగా కూర్చునేవాడు. దేవుణ్ణి తలుచుకునేవాడు. తరువాత ఒక పుస్తకంలో తన సమస్యలు రాసుకునేవాడు. అదే పుస్తకంలో వాటి పరిష్కారాల గురించి ఆలోచించేవాడు. తరువాత చిన్నగా నడిచేవాడు. శరీరం మేల్కొనేది. మెదడు స్పష్టంగా పనిచేయడం మొదలుపెట్టేది. మామా, రోజు మధ్యాహ్నం తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు భయం నుంచి వస్తాయి. కాని బ్రహ్మముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు స్పష్టత నుంచి వస్తాయి. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన షాప్లో జనం తగ్గిపోయారంటే వాళ్లకి అవసరమయ్యే విధంగా సేవ ఇవ్వాలి అని. పెద్ద సూపర్ మార్కెట్తో పోటీ పడలేడు. కాని ఇంటికి సరుకులు పంపించే చిన్న సేవ మొదలుపెట్టవచ్చు అని ఆలోచించాడు. ఊర్లో వృద్ధులకి, బిజీగా ఉన్నవాళ్లకి, ఆడవాళ్లకి ఇది ఉపయోగపడుతుందని అనుకున్నాడు. మధ్యాహ్నం వరకు ఆ ఆలోచనను ప్లాన్ చేశాడు. సాయంత్రం కొన్ని పేపర్లు ముద్రించాడు. మరుసటి రోజు వాటిని ఇళ్లకి పంచాడు. 3వ రోజు మొదటి ఆర్డర్ వచ్చింది. చిన్న ఆర్డర్. కాని అతనికి అది డబ్బు కన్నా ఎక్కువ. నమ్మకం. ఇంకా బ్రహ్మముహూర్తం అలవాటు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి అతని ముఖం మారడం మొదలైంది. ముందు అలసట కనిపించేది. ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. ముందు నిరాశ ఉండేది. ఇప్పుడు ధైర్యం ఉంది. ముందు భయం ఉండేది. ఇప్పుడు ప్రణాళిక ఉంది. ఇంట్లో కూడా మార్పు కనిపించింది. లక్ష్మి గమనించింది. ఇప్పుడు ఆయన కోపంగా మాట్లాడడం తగ్గింది. పిల్లలతో నవ్వుతున్నాడు. అమ్మను ఓపికగా చూసుకుంటున్నాడు. ఇంటి వాతావరణం కాస్త హాయిగా మారింది. మామా, డబ్బు రావడం ఒక విజయం. కాని మన ఇంట్లో శాంతి తిరిగి రావడం, అది ఇంకా పెద్ద విజయం. కొన్నాళ్లకు శ్రీధర్ షాపు మళ్లీ నిలబడింది. చిన్న చిన్న ఆర్డర్లు పెద్దవయ్యాయి. జనం ఇతను నిజాయితీగా సరుకులిస్తాడు అని చెప్పడం మొదలుపెట్టారు. అతను అప్పుల వాళ్ల దగ్గరకు పారిపోలేదు. తానే వెళ్ళి మాట్లాడాడు. నేనిస్తా, కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు. ముందు వాళ్ళతన్ని చిన్నచూపు చూశారు. ఇప్పుడు అతని కళ్లలో ఉన్న నిబద్ధతను చూసి నమ్మారు. 1 సంవత్సరం తర్వాత అతను అన్నీ తీర్చలేకపోయినా ఓడిపోయిన మనిషి కాదు, పోరాడుతున్న మనిషయ్యాడు. అది చాలు మామా. జీవితం మనల్ని ఒక్కసారిగా పైకి లేపదు. ముందు మనలో బలం పెడుతుంది, తర్వాత ఫలితమిస్తుంది. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, ఇది కదే కదా మామా, నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుందా? జరుగుతుంది మామా. ఎందుకంటే బ్రహ్మముహూర్తం మంత్రం వల్ల కాదు, ఆ సమయం మనలోని అసలు శక్తిని మేల్కొలుపుతుంది. మనిషి ఉదయం లేవగానే ప్రపంచం అతన్ని లాగేస్తుంది. ఫోను, మెసేజులు, పని, సమస్యలు, గందరగోళం ఇవన్నీ మొదలైన తర్వాత మనసు ప్రశాంతంగా ఆలోచించదు. కానీ తెల్లవారుజామున ప్రపంచం ఇంకా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన మెదడు అత్యంత స్పష్టంగా పనిచేస్తుంది. మన భావోద్వేగాలు కూడా తక్కువ అల్లకల్లోలంగా ఉంటాయి. అందుకే ఆ టైంలో చేసిన ప్రార్థన గుండెకు తగులుతుంది. ఆ టైంలో వేసుకున్న ప్లాను బలంగా నిలుస్తుంది. ఆ టైంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మెల్లగా తిప్పగలదు. మన పెద్దలు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి ఉండరు మామా. వాళ్ళు ప్రకృతిని గమనించి చెప్పినవాళ్ళు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు పని మొదలు పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు జీవితం చూసి చెప్పిన పాఠాలు. బ్రహ్మముహూర్తం కూడా అలాంటిదే. మన పురాణాల్లో కూడా తెల్లవారుజామునకు ఎంత ప్రాముఖ్యత ఉందో చూస్తాం. ఋషులు, మునులు, యోగులు, తపస్సులు ఎవ్వరైనా సరే ఈ సమయాన్నే అత్యంత పవిత్రంగా భావించారు. ఎందుకంటే ఆ సమయంలో మనసు భూమికి దగ్గరగా కాదు, ఆకాశానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఏమిటి? మనిషి తన లోపల ఉన్న దైవత్వాన్ని, తన అసలు శక్తిని సులభంగా తాకగల సమయం అది. కాని మామ, ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకో. బ్రహ్మముహూర్తం అంటే కేవలం లేచి కూర్చోవడం కాదు, అది ఒక జీవన శైలి. నువ్వు రాత్రి 2 గంటల వరకు ఫోన్ చూస్తూ, అర్ధరాత్రి తిని, టెన్షన్తో పడుకుని, ఉదయం 4 గంటలకు లేచి మ్యాజిక్ జరగాలని అనుకోవడం పనికిరాదు. ఈ పవిత్రమైన సమయం ఫలితం ఇవ్వాలంటే మన అలవాట్లు కూడా దానికి తగినట్టుగా మారాలి. అందుకే మామ, ఇప్పుడు నేను నీతో ఒక గుండెలో దింపుకోవాల్సిన జీవన మార్పు గురించి మాట్లాడతా. ఇది కేవలం ఉదయం లేవడం గురించి కాదు, నీ బతుకును తిరిగి పట్టాలెక్కించడం గురించి. మొదటిది, రాత్రిని గౌరవించు. ఉదయాన్ని గెలవాలంటే రాత్రినే గెలవాలి. చాలామంది ఉదయం లేవలేకపోవడానికి కారణం నిద్రలేమి కాదు, రాత్రి నియమం లేకపోవడం.
ఎప్పుడు పడుకుంటున్నావో, పడుకునే ముందు ఏం చేస్తున్నావో, నీ మెదడుకి ఏమిస్తున్నావో ఇవన్నీ చాలా ముఖ్యం. పడుకునే ముందు గొడవలు, సోషల్ మీడియా, నెగటివ్ వీడియోలు, పనుల టెన్షన్ ఇవన్నీ నీ మనస్సుని అలసటలోకి నెడతాయి. దాని బదులు రాత్రి చివరి అరగంటను పవిత్రంగా ఉంచు. ఫోన్ పక్కన పెట్టు, కాస్త నీళ్లు తాగు, దేవుణ్ణి తలుచుకో, నీ గుండెలో ఉన్న భారాన్ని కాగితం మీద రాసే. అలా రాసిన మనసు తేలికగా నిద్రపోతుంది. రెండోది, లేవగానే ప్రపంచంలోకి దూకద్దు. నిద్రలేచిన వెంటనే ఫోన్ తెరిచి ప్రపంచ సమస్యల్లోకి పడిపోవద్దు. ముందు నీ శ్వాసతో కనెక్ట్ అవ్వు, నీ మనస్సుతో కనెక్ట్ అవ్వు, నీ బతుకుతో కనెక్ట్ అవ్వు. లేవగానే కాసేపు కూర్చో. నేనీరోజు ఎందుకు బ్రతుకుతున్నాను అని అడుగు. ఇది సినిమా డైలాగ్ కాదు మావా, ఇది మనిషిని లోపల నుంచి మేల్కొలిపే ప్రశ్న. మూడోది, ఆ టైంని వృధా చెయ్యొద్దు. బ్రహ్మముహూర్తంలో లేచి మళ్లీ పనికిరాని ఆలోచనల్లో పడిపోవద్దు. ఆ టైం దేవుడి దగ్గరికి వెళ్లడానికైనా వాడుకో, లేదా నీ గమ్యానికి దగ్గరవ్వడానికైనా వాడుకో. నువ్వు జపం చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు, నీ వ్యాపారం గురించి ప్లాన్ చేయవచ్చు, నీ లక్ష్యాల కోసం పని చేయవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఆ సమయాన్ని నీ జీవితాన్ని నిర్మించడానికి వాడాలి. మామా, ఈ సమయానికి ఒక గొప్ప శక్తి ఉంది. అది ఏంటంటే, ఇది నీకు ప్రపంచం కన్నా ముందే ఒక హెడ్ స్టార్ట్ ఇస్తుంది. ప్రపంచం ఇంకా నిద్రలో ఉండగా నువ్వు ముందుకు కదిలిపోతావు. అదే క్రమంగా పెద్ద తేడా తీసుకొస్తుంది. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కానీ 21 రోజులు, 41 రోజులు, 90 రోజులు నువ్వు నిరంతరం ఈ అలవాటు పాటిస్తే నీ ఆలోచన, నీ శరీరం, నీ పనితీరు, నీ ముఖం, నీ అదృష్టం అన్నీ మెల్లగా మారతాయి. ఎందుకంటే మామ, దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు. అసలు దరిద్రం అంటే దారి లేకపోవడం. ఆ దారిని చూపించేది స్పష్టత. ఆ స్పష్టత వచ్చే సమయం బ్రహ్మముహూర్తం. ఇప్పుడొక్కసారి నీ జీవితం గురించి ఆలోచించు. ఎన్ని పనులు రేపు మొదలెడతా అని వదిలేశావు? ఎన్ని కలలు ఇంకోసారి అని వాయిదా వేశావు? ఎన్ని అవకాశాలు నీ బద్ధకం, నీ భయం, నీ అలవాట్ల వల్ల జారిపోయాయి? నీకు కావాల్సింది ఇంకో అదృష్టం కాదు మామ, ఇంకో ఉదయం. కానీ ఈసారి సాధారణ ఉదయం కాదు, నీ జీవితాన్ని మేల్కొలిపే ఉదయం. బ్రహ్మముహూర్తంలో లేచే మనిషి దేవుడవుతాడు అనేది మాటలో చెప్పిన అతిశయోక్తి కాదు. దానర్థం, అతను తన లోపల ఉన్న జడత్వాన్ని, బలహీనతని, బద్ధకాన్ని జయిస్తాడు. అది చేసినవాడు నిజంగానే సాధారణ మనిషి కాదు. మామా, ఇప్పుడు నేను నీకొక ఆహ్వానం ఇస్తున్నా. ఇది ఛాలెంజ్ కాదు, ఇది నీ కొత్త జీవితానికి పిలుపు. రేపటి నుండి 41 రోజులు, కేవలం 41 రోజులు. ఉదయం 4 గంటలకు లేదా నీకు సాధ్యమైనంత త్వరగా లేవు. నిశ్శబ్దంగా కూర్చో, నీ మనస్సుతో మాట్లాడుకో, దేవుణ్ణి తలుచుకో, నీ జీవితాన్ని రాసుకో, నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో. రోజుకు కొంచెమైన ముందుకు కదులు. నువ్వు ఏ మతం వారైనా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఎంత కష్టాల్లో ఉన్నా పర్లేదు. ఈ పవిత్రమైన సమయం అందరికీ ఒకేలా దొరుకుతుంది. దాన్ని పట్టుకున్నవాడు మెల్లగా పైకొస్తాడు. గుర్తుపెట్టుకో మామా, నీ జీవితం ఒక్కరోజులో మారదు, కానీ నీ జీవితాన్ని మార్చే మనిషి ఒక్క ఉదయంతో పుడతాడు. ఇప్పటి వరకు నువ్వు ప్రపంచం వెనకాల పరిగెత్తావు, ఇక నుంచి నీ ఆత్మ ముందుకు నడవనివ్వు. ఇప్పటి వరకు నువ్వు అదృష్టాన్ని నిందించావు, ఇక నుంచి నీ అలవాట్లను మార్చు. ఇప్పటి వరకు నువ్వు నాకే ఎందుకు అని అడిగావు, ఇక నుంచి ఇప్పటి నుండి నేను ఏం చేస్తా అని అడుగు. మామా, నీలో ఇంకా చాలా శక్తి ఉంది. నీ బతుకులో ఇంకా చాలా వెలుగు మిగిలే ఉంది. నీ గుండె విరిగిపోయినా నీ గమ్యం ఇంకా విరగలేదు. నీ చేతులు ఖాళీగా ఉన్నా నీ భవిష్యత్తు ఖాళీ కాదు. నీ కళ్లలో నీళ్లున్నా రేపటి ఉదయం వాటిని ఆశగా మార్చగలదు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక నిర్ణయం తీసుకో. నేను ఇక నా పాత బతుకును కొనసాగించను. నేను మేల్కొంటా, నేను మారుతా, నేను నా జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటా. ఈ ఒక్క నిర్ణయం నీ బతుకులో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం కావచ్చు. విన్నావు కదా మామా? ఈ ముచ్చట నీ గుండెకు తగిలితే, నువ్వు కూడా రేపటి నుండి నీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే కింద కామెంట్లో నేను లేస్తా అని రాయి. ఎంత గంటలకు లేస్తావో కూడా రాయి. ఈ వీడియోను నీ దోస్తులకు, నీ కుటుంబానికి, కష్టాల్లో ఉన్న ఎవరికైనా షేర్ చేయి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని కాపాడగలదు.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు మామా. ఇలాంటివే గుండెను తాకే, బతుకును నిలబెట్టే, మనస్సును మేల్కొలిపే మంచి ముచ్చట్లు ఇంకెన్నో తీసుకొస్తా. అంతవరకు త్వరగా పడుకో మామా, త్వరగా లే మామా. నీ అదృష్టం తలుపు తట్టే సమయం బహుశా రేపు తెల్లవారుజామునే కావచ్చు. ధన్యవాదాలు.